ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/12/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షము, త్రయోదశి మధ్యాహ్నం 12:23 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం సాయంకాలం 5:57 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:43 నుంచి 3:07 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:43 నుంచి 12:28 వరకు, వర్జము ఉదయం 6:39 వరకు ఉంటుంది. తిరిగి ఈ రోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:25 నుంచి 5:49 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:35కి, సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, వ్యాపార వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కొత్త వ్యాపార ప్రారంభం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కూడా కనబడుతోంది. రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కంగారు తప్పదు, కొద్దిగా అటెన్షన్ లేకపోతే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. పనికి మాలినటువంటి ప్రసంగాల్లోకి వెళ్ళకండి. పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదు. మరకలతో, పనికిరాని దుర్మార్గులతో, దుష్టులతో సాంగత్యము, ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. మీ శరీర భాగాలు ఫ్రిడ్జ్లోనో లేదా ఇంకెక్కడనో గోతిలోనో ఉంటాయి, మూటలో కట్టేసే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండి ప్రయత్నాన్ని చేయండి. లేదా మీ శరీరాన్ని వాడుకొని వీడియోలు తీసి ఫ్రెండ్స్ ద్వారా 10 మందికి చెప్తాం, 10 మంది మేము మాతో ఎంజాయ్ చేయమని చెప్తారు. ఆడపిల్లలు జాగ్రత్త. అనవసరపు మరకలతో మీ చేసేటువంటి సాన్నిధ్యం మీకు ప్రమాదాన్ని, ధర్మ వ్యతిరేకులతో మీరు కష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇంతకంటే స్పష్టంగా చెప్పగలిగే జ్యోతిష్కుడు ఎవరు ఉన్నారో చూడండి. నాకు తెలిసినంత వరకు చెడుని జరగబోతుంది, ఇలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవులు మీరు, సాక్షాత్తుగా కాళికా మాతలు మీరు. కాబట్టి మీరు లక్ష్మీ, కాళీ, సరస్వతి లాగానే ఉండే ప్రయత్నాన్ని చేయండి. అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది. ఏదేమైనా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని, మానసిక రుగ్మతల్ని, ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం వల్ల మీరు ఉద్యోగాన్ని కోల్పోతారు. జాగ్రత్త. ఉద్యోగ భంగం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచి మీద మారబోతోంది. జన్మజాతకం తప్పక చూయించుకోండి. జన్మజాతకం చూయించుకోవడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. తగిన పరిహారాలు చేసుకోండి. అలాగే రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కళాకారులకు ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి నష్టము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల నష్టము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, ధన నష్టం, వ్యవహార భంగం, అనవసర ప్రయాణాలు, తీర్థయాత్రలు నష్టాన్ని కలిగిస్తాయి. విదేశాలని స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం
6:54 నుంచి 7:39 వరకు, తిరిగి 8:36 నుంచి 9:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, పెసర్లు, కందులు దానంగా ఇవ్వడం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి 4 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు: బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, వివాహ యోగం, సంతాన యోగం, పిల్లల విషయంలో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వివాదాలని తొలగిపోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్ చేయగలిగే అవకాశం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థికి అనుకూలత, ఉద్యోగంలో ప్రశాంతత, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్, వ్యాపార భాగస్వామ్య లాభాలు, అనేక రకాల వ్యాపారాల్లో లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి బాగా కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇదంతా మీకు చాలా మంచి శుభకర, మంగళ, ఆనందాది అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆత్మీయుల కలయిక, ఆనందయోగం, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమసిపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, వ్యాపారంలో మంచి లాభాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి పదవి లభించే అవకాశం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు, వ్యాపార పరంగా అనుకూలవంతమైన స్థితి, సమస్త వ్యాపారాల్లో లాభాలు పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అత్యుత్తమ శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆత్మీయుల కలయిక, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో వ్యాపార ఉద్యోగ లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి బాగా ఉంది, వ్యాపార పరంగా అనుకూలతలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన స్థితి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని పొందుకునే అవకాశం, స్వదేశంలో విదేశాల్లో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. తొందరపాటుతనము, అవివేకము, చెడ్డవారితో స్నేహము, దుర్మార్గులతో సాంగత్యము, జుగుప్సాగులైన ఫోటోలు వీళ్ళు షేర్ చేసుకోవడం, నోరు జారడం, పనికిమాలిన పదార్థాలు తినడం,
ఇవన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన నష్టం. మాతృ సంబంధమైన వ్యక్తుల నుంచి ఏదైనా దుర్వార్త శ్రవణం ఉండవచ్చును. అయిన వారి నుంచి కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు, లేనిపోని అవరోధాలు, చికాకులు, తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, పదవీచ్యుతులే అవకాశం, అలాగే లేనిపోని అనర్థాలు, రైతులకి పంట నష్టం లేదా మోసపోయే అవకాశం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువులకి ఇబ్బంది, ఈవెంట్స్ చేసే వారికి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అవాంతరాలు, చికాకులు పొందుకునే యోగం కనబడుతోంది. వివాహ సంబంధ చర్చలు కూడా విఫలమయ్యే అవకాశాలు, కృత్రిమ సంతానం కోసం చేసే ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. తప్పకుండా మీరు జన్మజాతకం చూసుకోవాల్సిందే. తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమము. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి సమాచారం, తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీ జూదం వల్ల నష్టము. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి నష్టాలు కలిగే అవకాశాలు. వ్యాపార నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, ప్రయాణ నష్టం, వాహనం దొంగిలించబడడం, వస్తువులు దొంగిలించబడే అవకాశం, చెడ్డవారితో స్నేహం, పనికి మాలినటువంటి ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా నష్టాన్ని కలిగే అవకాశం ఎక్కువనే. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం. ఎవరికైనా సరే అలసందలు అంటే బొబ్బర్లు, కందులు దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని. దుప్పటి కానీ చెప్పులు కానీ కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10:03 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వివాహ యోగం, సంతాన యోగం, ఆనంద యోగం, వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగాలున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అనుకూల దాంపత్య జీవనం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, వ్యాపార పరంగా అనుకూలవంతమైన శుభయోగం, స్నేహితుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల ఉద్యోగ లాభం, విదేశీయానం, స్థిరాస్తుల్ని పొందుకోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధనం, ఆనందం, ఆరోగ్యం, వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి ప్రతి వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ శుభయోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్టాది ఆనంద శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు అద్భుతం. ఒక ఊహించినటువంటి విజయాన్ని పొందుకుంటారు. మంచి ధనయోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీ వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో మంచి లాభాలు రావచ్చు. ధన గనక వస్తువాహన ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, ఈవెంట్ వారికి శుభయోగాలు, ఈవెంట్స్ లభించే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, అనేక రకాల వ్యాపారాల్లో శుభయోగము, వ్యాపార లాభం, భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. మంచి మిత్రుల వల్ల ఆర్థిక, ఉద్యోగ, వృత్తి లాభాలు పోలగా ఉన్నాయి. విదేశాలకు కూడా స్థిర నివాసము, ఉద్యోగ, విద్యా ప్రాప్తి పొందుకోవడం, విదేశాలకు కూడా గృహయోగాన్ని పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవము, ఆనందయుగం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నంలో మీరు విదేశాల్లో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యాపారం కాదు. మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లె వారికి మంచి అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణికి అభివృద్ధి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో, స్వదేశంలో విదేశాల్లో మంచి విద్యాలాభం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ప్రశాంతమైన సుఖజీవనం, లోన్ సౌకర్యం, గృహయోగం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇతరుల మీద ఆధారపడడం ఎక్కువైపోయింది. పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిచారి అంటే అంటారు కదా, అనవసరమైనటువంటి పరిహాసపు మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అవతలి వాళ్ళు మిమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. నష్టము, కష్టము, అవమానం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి నష్టాన్ని పొందుకుంటారు. కళాకారుల, క్రీడలు ముఖ్యంగా చాలా నష్టకరంగా కనబడుతోంది. లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార నష్టాన్ని పొందుకోవడం, అనవసరమైనటువంటి చికాకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదంలో నష్టాన్ని పొందుకోవడం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాల్సిందే. మీరు తగిన పరిహారాలు చేసుకోండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ప్రమాద తీవ్రత కనబడుతోంది. మరకలతో, దుష్టులతో సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అవాంతరాలు, చికాకులు, తొందరపాటుతనం. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు, సోదరుల వల్ల ఇబ్బందులు, ఆస్తి పంపకాల అసమానతలు, అలాగే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసే వారికి నష్టాలు, నమ్మిన వారే మోసం చేయడం, డబ్బు విషయంలో జాగ్రత్త నుండి, అనవసరమైన ఉద్యోగంలో కూడా లంచగొండలకు పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే బుధగ్రహ అష్టోత్తరం చదువుకోండి. గణపతిని గరికతో పూజ చేయండి. ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వండి. మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు అదృష్టంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగం, ధనలాభం, ఆత్మస్థైర్యం, రుణపీడా పరిహారం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, మాతాపితృ సౌఖ్యం, పరిపూర్ణ విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం సాధించడం, ఐఎల్స్, జిఆర్టీ పరీక్షలు విజయం ఖాయం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభదాయకమైన శుభయోగం. అత్యుత్తమ ఆనంద యోగాలు, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పరిపూర్ణ విద్యాభివృద్ధి, టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. విద్యా అభివృద్ధి, ఉద్యోగంలో లాభాలు, 2 చోట్ల ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, అలాగే ప్రశాంతమైన సుఖజీవనం, శుభ సంతాన ప్రాప్తి పొందుకోవడం, వివాహ యోగం, బంధుమిత్రుల సమాగమం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి పండగ వాతావరణం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, భోజన ప్రియత్వము,
విందు వినోదాల్లో పాలుపంచుకోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యులతో సఖ్యత, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు అర్పణించే వారికి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ అనుకూలత, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, భూలాభము, ధనకనక వస్తువుల ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ధన కనుక వస్తువాన్ని ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టం చెప్పవచ్చును. సోషల్ మీడియా సర్జనిస్ట్ వరకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, అనుకోజోడు ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సంతాన యోగ్యత, అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.